ఆత్మ కలిగి బాప్తీసం తీసుకొని ఆత్మ కలిగి దేవుడి సన్నిధిలో దేవుని వాక్యంతో నడిపించబడుతూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు కదా అని ఇక్కడ ఆ మాట పిల్లరా. అది సత్ప్రవర్తన కలిగి జీవిస్తే నువ్వు పొందిన రక్షణ సంపూర్ణము కావటానికి పరలోక దర్శనము కలిగి ఈ భూలోక జీవితంలో నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు కదా, ముందుకు సాగిపోవచ్చు కదా. రక్షించబడినప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి రక్షించబడినావు కదా. విశ్వాసంతో కృప పొందినప్పుడు భక్తి జీవితము నువ్వు కలిగి ఉన్నావు కదా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నీ పాత జీవితం పోయి నీవు కొత్త జీవితంలోనికి వచ్చావు కదా. ఆ కొత్త జీవితం భక్తి జీవితం కదా. మరి అది నీకు ధైర్యం పుట్టించట్లేదా? అది నీకు ధైర్యం కలిగించట్లేదా? అది నీకు ధైర్యం కలిగించును కదా. అది ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, యోబు కష్టకాలంలో ఉన్నప్పుడు పలికిన మాట ఇది. కొన్ని వచనాలు అనుసంధానంగా పిల్లరా అంశానికి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం బైబిల్లో నుంచి. హిజ్కియా గ్రంథం 36వ అధ్యాయం, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం ఏముంటుందో చూద్దాం. భయంకరమైన కష్టము ఎదురయ్యింది అన్నప్పుడు ఒక భక్తుడిగా ఏడు భక్తులతోటి, ఒక విశ్వాసిగా ఏరే విశ్వాసులతోటి పలకదలిసిన మాట ఏమిటి? పలకవలసిన మాట ఏమిటి? కలిసిన మాట ఏమిటి? అనుకోవాల్సింది ఏమిటి? సహజంగా మనం అందరం కూడా అంటాం, మా ప్రార్థన చేసుకో, ప్రార్థన చేస్తాను నీ కొరకు, ప్రార్థన చేద్దాం. అవునా 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 కదా? చెప్పండి మీరు. ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి. అవునా కదా అమ్మా? దేవుడు నమ్ముకున్న వాళ్ళు పలికే మాట అని చెప్పండి. ప్రార్థన చేద్దాం, నీ కొరకు ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసుకో అని అంటాం. బైబిల్ నేర్పిస్తుంది మనకు అదే. మన ముందు ఓ భయంకరమైన సమస్య ఏర్పడుతుంది, ఓ భయంకరమైన సమస్య ఉంది, ఓ భయంకరమైన సమస్య. మనిషికి అసాధ్యమైంది. అది మనిషికి అసాధ్యమైంది, దేవునికి సాధ్యమని చెప్పండి. అందరూ చెప్పండి, దేవునికి సాధ్యం అని చెప్పండి. దేవునికి సాధ్యం అని చెప్పండి అందరూ. మనిషికి అసాధ్యమైంది దేవునికి సాధ్యము. అందుకే దేవుని యందు మనం నమ్మకం ఉంచుతాం. అది మనకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. అందుకే మనం దేవుని యందు నమ్మకం ఉంచుతాం. ఎందుకు మనం ఆయనకి నమస్కారం చేయాలి? ఆయన హెచ్చవలను, మనం తగ్గవలను. ఎందుకు ఆయనకు మనం నమస్కారం చేయాలి? ఎందుకు ఆయన సన్నిధిలో మనం సాగిలపడాలి? ఎందుకు మనం ఆయన సన్నిధికి రావాలి? అనే విషయం దీనిలోని ఇమిడి ఉంది పిల్లారా. బైబిల్ చెబుతుంది 37వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. ఈ దినము శ్రమయు శిక్షయు దూసరయు గల దినము. ఏమంట అమ్మా? ఏమంట? ఈ దినం ఏ దినమంట?
ప్రవచనాత్మకమైంది వాక్యం పిల్లరా మన జీవితాల కొరకు. నమ్ముతారా మీరు? నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుంది? దేవుడు ఏ వర్తమానం మనకు పంపిస్తున్నాడు ఈ దినముల్లో, ఈ దినమున. ఏమండి, ఈరోజు తారీఖు ఎంత? 11. ఎస్. 13. ఓకే. 2021 జూన్ నెల 13వ తారీఖు. ఈ దినము కష్టమును ఎదుర్కొంటున్న దినము. దేవుని వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట అంటుంది ఎవరంటే అండి, ఇశ్రాయేలీయుల రాజు. దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలీయుల రాజు, ఇశ్రాయేల్ రాజు కాదు, యోధారాజు. ఇశ్రాయేలీలు యోధావారు విడిపోయారు కదా సొలొమోను కాలంలో. అందుకని యోధారాజు హిజ్కియా. ఇతను రాజు భక్తుడు కూడా అండి. రాజు భక్తుడు, యెహోవా భక్తుడు హిజ్కియా. దేవుడు వల్ల ఆశీర్వదించబడ్డాడు హిజ్కియా పిల్లారా. ఆయన పరిపాలన, ఆయన ప్రజలకు చేసిన సేవ, తన రాజ్యము ఆశీర్వాదించబడింది పిల్లారా. నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్ముతారా మీరు? బైబిల్ ఏం చెబుతుంది? నమ్ముకున్న వాళ్ళ విషయంలో దేవుని వాగ్దానం ఏముంది? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఎస్, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. నమ్ముతున్నారా మీరు? నిశ్చయముగా నువ్వు చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే. అమ్మా, నువ్వు అనుకోవాలి, సహోదరుడా, యేసు ప్రభువులో ఉన్న నీవు ఆశీర్వాదం పొందినవాడివి. తెలుసా నీకు? ఆశీర్వాదం పొందినప్పుడు ఇక దాన్ని పాడు చేయటం ఎవరి వల్ల కాదు. వింటున్నారా? ఈ మాటని శివులలో ఉండనియండి. మన వినికిడిలో పిల్లరా ఈ మాటని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడిన వారిని ఇక ఆశీర్వాదం లేనట్లుగా చేయటం ఎవరి వల్ల కాదు. ఆశీర్వాదం పొందకపోతే, ఆశీర్వదించబడకపోతే ఆ విషయం వేరు, తీసేయండి. నువ్వు ఆశీర్వదించబడ్డావనుకో, ఇక ఏరే విధంగా నిన్ను ఉంచటం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతారా మీరు? నీ మీద కృప ఉంటుంది, నీ మీద దేవుని కరుణ ఉంటుంది, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది, నీ పట్ల దైవ చిత్తము నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్ల దైవ చిత్తము నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన వారిని ఇక దరిద్రంగా చేయటం ఎవరి వల్ల కాదు. దేవుడి బిడ్డలారా, ఎవరి వల్ల కాదు. నమ్ముతున్నారా? మరొకసారి నమ్ముతున్నారా? చేతులు చూపించండి, మెలకుగా చేతులు చూపించండి. నమ్ముతున్నారా? దేవుడికి స్తోత్రం చెబుదామండి. ఎస్, ఎవరి వల్ల కాదు.
ఎవరి వల్ల కాదు, దేని వల్ల కాదు. ప్రకృతి విపత్తులైన, నర ప్రయత్నమైన, దుష్టశక్తుల ప్రయత్నమైన, దేవుని యొక్క బిడ్డలను, దేవుని బిడ్డను అధోగతి పాలు చేయటము ఎవ్వరి వల్ల కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరొకసారి, ప్రకృతి విపత్తులైన, దేవుడు బిడ్డలారా, ప్రకృతి విపత్తులైన, నర ప్రయత్నమైన, దుష్ట ప్రభావమైన. మీకు తెలుసా, ఒకవేళ దేవుడు నిన్ను ఏదన్నా చేయాలనుకున్న, నిన్ను దేవుడు చేయాలనుకున్న, బైబిల్లో మనం వాక్యం ధ్యానిస్తే, దేవుడు ఒకవేళ నిన్ను ఏదైనా చేయాలనుకున్న ఆయన చేయడండి, ఆయన కూడా చేయడు. హిజ్కియాతో అంటాడు, నువ్వు మరణం అవుతావు అంటాడు దేవుడు. అయ్యా, నేను ఎలా భక్తి చేశానో గతంలో నీకు తెలుసు కదా, నీ దృష్టికి ఎలా నేను భక్తిగా ఉన్నానో నీకు తెలుసు కదా, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ దినం రక్షణ దినం అన్నావే, నిన్నటి దినం తప్పు చేశానయ్యా, నిన్నటి దినం నేను తప్పు చేశానయ్యా, అపరాధినయ్యానయ్యా, క్షమించయ్యా. క్షమించుటకు మనసు కలిగిన వాడివి కదా, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, నీ యందు మేము భయభక్తులు కలిగి ఉండటానికి క్షమించుటకు మనసు కలిగిన వాడమని లేఖనం చెబుతుందే, లేఖనం చెబుతుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం చెబుతుంది, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని చిత్తం మనకు బయలుపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము చదువుదాడు మరొకసారి. ఈ దినము శ్రమయు, శిక్షయు, దూషణయు గల దినము అని రాయబడింది. చాలు. తర్వాత కింద ఏమన్నాడు, శక్తి లేదు మాకు, శక్తి చాలదు మాకు, దీన్ని ఎదుర్కోవటానికి మాకు శక్తి చాలదు, శక్తి లేదు అని చెప్తుంది. లేదు. మరి నాలుగో వచనములో ఏమంటున్నాడు, నీవు ఎచ్చుగా ప్రార్థన చేయము. నాలుగో వచనం చివరి భాగంలో ఏముంది, నీవు ఎచ్చుగా ప్రార్థన చేయము. ఆమేన్. నువ్వు ఎచ్చుగా ప్రార్థన చేయి. ఏమండి అంటే, ఎప్పుడు చేసుకునే ప్రార్థన కంటే ఇంకొంచెం ఎక్కువ చెయ్యి. ఎస్, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఈ కష్ట దినమున, ఈ శ్రమ దినమున, అమ్మా నీకు బాధ కలిగే దినమున, నీకు కష్టము కలిగే దినమున, శ్రమ కలిగే దినమున నువ్వు ఎదుర్కొని పరిస్థితి అయినప్పుడు నువ్వు చేయాల్సిన పరిస్థితి తెలుసా, జస్ట్ లాజిక్గా ఉండే విషయం ఇది. ఏమండి, జస్ట్ లాజిక్గా ఉండే విషయం. వాట్ కెన్ డూ ఇట్? ఇట్స్ మై సెల్ఫ్. అప్పుడు మనం ఏం చేయాలి? నేనేం చేయాలి? దీని విషయం ఏం చేయాలి అంటే, అప్పుడు ఎచ్చుగా ప్రార్థన చేయి. అందరూ చెప్పండి ఈ మాట, చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమండి, నువ్వు రోజు చేసుకునే ప్రార్థన కంటే అమ్మా బైబిల్ ఏం చెబుతుంది, మీరు శ్రమల్లోనూ శోధనలోనూ ప్రవేశించుకునే నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది కదా, సువార్తలో ఉంది. సువార్తలో యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శ్రమల్లో శోధనలో ప్రవేశించుకునే నిమిత్తం అడ్వాన్స్గా అమ్మా ముందుగా, ముందుగా అమ్మాయినండి, ముందుగా ఏం చేయాలి చెప్పండి? ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఒకవేళ అమ్మా
నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, అయినా నీ శ్రమ అనేది నీ ముందుకు వచ్చేసింది అనుకో, కష్టం అనేది నీ ఎదురుకు వచ్చేసింది అనుకో, బాధ అనేది నిన్ను పట్టి పీడిస్తుంది అనుకో, శత్రువుని ఎదుట సంసిద్ధుడై బలవంతుడే కనపడుతున్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ప్రార్థన చేయమన్నాడు దేవుడు, ఆడ ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఇప్పుడు ఏం చేయమంటాడు? ఇప్పుడు కూడా ఏం చేయమంటాడు చెప్పండి. మనం అనుకుంటాం ఏం చేయాలి, ఏం చేస్తే దీనికి పరిష్కారం అయింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఏ విధంగా దీన్ని చక్కబెట్టాలి అనుకుంటూ ఉంటే దేవుడు మనకు నేర్పించేది, వాక్యం మనకు నేర్పించేది ఏంటో తెలుసు దేవుని బిడ్డరా? అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు కదా, నువ్వు అమ్మా ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు కదా అమ్మా. హల్లెలూయా. ఇంకా బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ముందుకెళ్ళి, కొంచెం ముందుకెళ్ళి ఆ భక్తి జీవితాన్నే ఆ విశ్వాస జీవితాన్నే దేవుడు సన్నిధిలో నువ్వు గడిపే అనుభవం ఉంది చూడు. నీకు అనుభవం ఉంది కదా నీకు. ఆ అనుభవాన్ని ఏం చేయాలి? ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళు. సమస్యలు, పరిస్థితులు అయ్యే పటాపంచలు అయిపోతాయి. ఎంతమంది నమ్ముతారు? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం అనుకుంటే దేవుడు ఎంత ఈజీగా నీకు జవాబుతనం కలిగిస్తాడు తెలుసా? దేవుడు బిడ్డ ఇక్కడ చూస్తే కనపడుతుంది మనకి. ఎంత ఈజీగా నీకు ఆదరణ, ఓదార్పు నీకు కలిగిస్తాడో తెలుసా? 40వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం చూద్దాం చూడండి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, మరొకసారి చదవా. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? ఎవరు చెబుతున్నారు ఈ మాట? చెప్పండి. ఎవరు చెబుతున్నారు చెప్పండి మీరు. దేవుడు అని అందరూ అనట్లేదు, కొంతమంది. మీరు మాట్లాడాలి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెబుతున్నారు? యెషయాకను హిజ్కియాకి డిస్కషన్ జరుగుతుంది. యోబుకను వాళ్ళ స్నేహితుడికి డిస్కషన్ జరుగుతుంది. అంటే భక్తులు మాట్లాడుకుంటున్నారు. అదే స్నేహితులు మాట్లాడుకుంటున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. ఈ దినమున మనం కూడా అదే చేయాలి. ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు పరిశుద్ధులు ఒకరి అవస్థలో ఒకరు పాలు పొందాలి అని రాయబడింది. ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపరచబడాలి అని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేయాలి. దేవుడు బిడ్డలారా ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, ఇది దైవ చిత్తం అండి. నా జనులను ఓదార్చుడి. యెరూషలేము అంటే దేవుని సంఘముతో ప్రేమగా మాట్లాడండి. ఏమైందంటే యుద్ధకాలము ఏమండి? అస్సూరు రాజైన సెన్హెరెబు తన గొప్ప దండుతోటి యూదా దేశం మీదకి వచ్చి ముట్టడి వేశాడండి. అప్పుడు ఆ సైన్యమును చూసి సెన్హెరెబు యొక్క ఆ
ఆ యుద్ధ సమాచారాన్ని అతని యొక్క ప్రయత్నం చూసినప్పుడు హిజ్కియా మౌనంగా ఉన్నాడు. ఏమండి, మౌనం అనేది కూడా చాలాసార్లు చాలా మంచిదండి. కలవరంలోకి వెళ్ళకుండా, భయంలోకి వెళ్ళకుండా, లేనిపోయిన టెన్షన్లోకి వెళ్ళకుండా, ఏమండి, మౌనం అనేది మంచిది. మౌనం అదే ఇదే అనుకునే కంటే మౌనంగా ఉండటం అనేది జ్ఞానయుక్తమైన విషయం. పిల్లరా, సియోనులో యెహోవా మౌనముగా ఉన్నాడు. ఆమేన్. ఏమండి, సియోనులో యెహోవా మౌనముగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. ఎన్నిట్లో జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ద క్వశ్చన్ అనుకోవట్లే చాలామంది. ఎన్నిట్లో జరుగుతుంటే ఏమా, ఓ భక్తులారా, ఓ దైవజనులారా, పాస్టర్లారా, సంఘాలకెళ్ళే దేవుడు బిడలారా, ఏమీ ప్రార్థనలు, భక్తులారా, దైవజనులారా, పాస్టర్లారా, ఏది మీ ప్రార్థన, ఏది మీ భక్తి, ఆపరేమి, ఆపరనాయన, ఆపరనాయన. దేవుడికి స్తోత్రం చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏడి మీ దేవుడు? అందుకే మేము దేవుడు లేడంటాం. అందుకే ఎవరినో ఒకరిని పూజించుకుంటుంటాం ఆశలు తీర్చుకోవడానికి అనుకుంటున్నా. అమ్మా, మూడులు ఉన్నారు చూడండి, అనుకుంటున్న మూడులు జాగ్రత్తగా వినాలి. మూఢత్వం అది అంటాడు దేవుడు. అనుకుంటున్నాం కదా, అనుకుంటుంటాం కదా, అంటుంటారు కదా, మూఢత్వం అది. దేవుడు బిడ్డలారా, మూఢత్వం, మూఢత్వం. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, వాళ్ళు అలా అనుకుంటుంటే, వాళ్ళు అలా అంటుంటే, ఒకవేళ మనమే అనుకుంటుంటే, ఏంది పాస్టర్ భక్తి, ఏంటి దైవజనుల భక్తి, ఏంటి నమ్ముకున్న వాళ్ళ భక్తి అని మనమే అనుకుంటుంటే, ఒకవేళ చంచలత్వంతో దేవుడు బిడ్డలారా మనమే అనుకుంటుంటే విశ్వాసంతో దేవుని జవాబు ఏముందో తెలుసా బైబిల్లో? కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? 2వ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం, చూడండి. 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. ఏమండి, అసలు దేవుని శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని మహత్యము, దేవుని యొక్క నాయనా బాబు, అసలు దేవుని యొక్క గొప్పతనము ప్రత్యక్షపరచబడేది ఎప్పుడో తెలుసా? ఇప్పుడే అనండి, అందరం ఇప్పుడే అనండి. ఏదో మూఢంగా మాట్లాడుకోవటం, అవిశ్వాసంగా సంచలత్వంతో సనుగుతూ గొనుగుతూ అనుకోవటం ఇది పెద్ద విశేషాలు కాదు. దేవుని యొక్క వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది? దేవుని యొక్క చిత్రం ఏమిటంటే, దేవుడు బిడ్డలారా, ఇప్పుడే ఇప్పుడే నేను ఇంతకుముందే విన్నా ఒక సమాచారం. ఏమిన్నాను తెలుసా? మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటున్నాను. పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన పెట్టాలి. ఒకప్పుడు ప్రార్థన అంటే, ఒకప్పుడు యేసయ్య అంటే, ఒకప్పుడు దైవజనులు అంటే అస్సలు ఏం పట్టించుకోకుండా, ఏం ఆలోచన చేయకుండా ఉండే వ్యక్తి ఈ మాట మాట్లాడుతుంది. తనకి, తన కుటుంబీకులకు ఈ కరోనా కాలంలో జరిగిన సంభవం వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. తన భార్య కోమాలోకి వెళ్ళిపోతే తన భర్త సహచరుడుగా అక్కడ పరిచర్య చేస్తూ కొంచెం చేదోడు వాదోడుగా అక్కడ మెలుగుతుంటే, ఆ కరోనా ఇతను కూడా అటాక్ అయితే,
2 దఫాలు మరణంలోనికి వెళ్ళింది తన భార్య. కోమాలోకి వెళ్ళటం కాకుండా కోమాలోకి వెళ్ళి 2 దఫాలు పిల్లరా మరణ పంచుల్లోకి వెళ్ళి మళ్ళా బయటకు వచ్చింది. అదే సమయంలో ఈయన కూడా కరోనా అటాక్ అయితే దైవజనులు ప్రార్థన చేశారు. నేనే ప్రార్థన చేశాను పిల్లరా. నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేయించారు. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క జవాబు అక్కడ మనం చూశాం. నేను చూసినాను పిల్లరా, చూశాను. వాళ్ళు దేవుని యొక్క కార్యాన్ని పొందుకున్నారు. అప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఈ మాట, మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి పాస్టర్ గారు, ప్రార్థన పెట్టాలి మా ఇంట్లో, మీరు మా ఇంటికి రావాలి పాస్టర్ గారు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారంటే అంత గౌరవం, యేసుప్రభు వారంటే అంత వినయం, అంత ఆసక్తి, శ్రద్ధ తీసుకొని ఆయన గొప్ప సృష్టికర్త అయిన దేవుడు, మహాపరిశుద్ధుడు, సత్యవంతుడు, పునరుత్థానుడు, మరణము గెలిచిన వాడని బైబిల్ చెబుతుంది, భక్తులు సేవకులు చెబుతున్నారు, నమ్ముకున్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటుంటారు. అలాంటప్పుడు ఏమి స్పందించి ఏమి అవకాశం ఇవ్వలేదు తన జీవితంలో. కానీ ఈ కష్టంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి బిడ్డలారా, సోలిపోకుమా, సొమ్మసిల్లిపోకుమా, నా ప్రాణమాని వేలనాలో కృంగుచుంటివి. సోలిపోకుమా, సొమ్మసిల్లిపోకుమా, నా ప్రాణమా నీ వేలనాలో కృంగుచుంటివి. జిగటగలాయువిలో నీవుంటివి, జీవమిచ్చు బండపై నిన్ను నిలుపులే. జిగటగలాయువిలో నీవుంటివి, జీవమిచ్చు బండపై నిన్ను నిలుపులే. శ్వాసముతో ప్రార్థించు ప్రభు కార్యముకై, నిరీక్షణతో కనిపెట్టు నీ రక్షణకై. విశ్వాసముతో ప్రార్థించు ప్రభు కార్యముకై, నిరీక్షణతో కనిపెట్టు నీ రక్షణకై. సోలిపోకుమా, సొమ్మసిల్లిపోకుమా, నా ప్రాణమా నీ వేలనాలో కృంగుచుంటివి. ఆశగల ప్రాణమును తృప్తిపరుచును, నీతిమంతుని కోరిక నెరవేర్చును. ఆశగల ప్రాణమును తృప్తిపరుచును, నీతిమంతుని కోరిక నెరవేర్చును. నిరాశలన్నీ విడిచి నీవు నిబ్బరించుమా, నిరాశలన్నీ విడిచి నీవు నిబ్బరించుమా. ధైర్యమిడువక విశ్వాసముతో సాగిన ప్రతిఫలము పొందుదు. ప్రైజ్ ది లార్డ్. ఒకరు కృంగిపోతున్నప్పుడు, అమ్మా ఎందుకమ్మా కృంగిపోతావు, అయ్యా ఎందుకయ్యా కృంగిపోతావు, బాధపడతావు, ధైర్యం విడుస్తావు అని ఓ దైవజనుడిగా వాళ్ళతో చెప్తున్న సందర్భంలో రాసిన పాట ఇది పిల్లారా. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ దైవజనుడిగా నేను వాళ్ళకి చెబుతున్న సందర్భంలో ప్రభువు నన్ను ప్రేరేపించిన మాట ఇది పిల్లారా. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన పత్రిక చదివినవా? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ
హింసల్లోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించున్నాను. వండర్ఫుల్. సంతోషంగా ఉన్నారా? ఎవరెప్పుడు సంతోషంగా ఉంటారు చెప్పండి, జవాబు చెప్పండి. ఎప్పుడు ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? ఎవరు సంతోషంగా ఉంటారు? మేడలు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, ఆరోగ్యాలు ఉన్నవాళ్ళు అని బైబిల్ మనకు నేర్పిస్తుందా? కాదు. నిత్యము, నిత్యదేవుడు, నిత్యరాజ్యము, ఏమండి, నిత్యాశీర్వాదము, ఏమండి, నిత్య నివాసి, నిత్యుడగు తండ్రి, అమ్మా, నిత్య సంతోషం, నిత్యము, ఏమండి, నిత్య జీవము, ఏమండి, దేవుడికి స్తోత్రం చెబుదామండి. ఎప్పుడు ఎవరు సంతోషంగా ఉంటారు? నో. దేవుని సన్నిధిని కలిగిన వారు, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎప్పుడు దేవుని సన్నిధిని కలిగి ఉంటుంటారో, యేసయ్యని కలిగి ఉంటుంటారో, అమ్మా, ఇండి బంగారం వంటి ఏ వస్తువులు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. యేసు నామము, దేవుని సన్నిధి ఎవరైతే కలిగి ఉంటారో, యేసయ్యని ఎవరైతే కలిగి ఉంటారో, నీతి ఉంటుంది పోయిద్దండి, భక్తి ఉంటుంది పోయిద్దండి, పరిశుద్ధత ఉంటుంది పోయిద్దండి, విశ్వాసం ఉంటుంది పోయిద్దండి. మార్పు లేని వాడు ఎవరో తెలుసా? దేవుడు. మారనిది ఏదో తెలుసా? బైబిల్. చూడండి, ఏరే చట్టాలు ఎన్నోసార్లు మార్చారు. బైబిలు, దేవుని చట్టము, దేవుని ధర్మశాస్త్రం మార్చబడలేదు. నో అడ్జస్ట్మెంట్లు లేవు. దేవుడు స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము నీకు సంతోషమే యేసుక్రీస్తులో. నమ్ముతారా మీరు? నమ్ముదామా మనం? దేవుడిని స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిత్యముగా నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదకరంగానే నువ్వు ఉంటావు. దాన్ని ఇంకెవరు తీసివేయలేరు. చెప్పాగా పోయిన ఆదివారం రోజు, నీవు కాలదన్నుకుంటే తప్ప, నీవు దాన్ని పోగొట్టుకుంటే తప్ప ఎవరూ దాన్ని తీసివేయరు. అందుకే గొప్ప సంగతి దేవుళ్ళలో ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, బైబిల్ తీయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయం 8వ వచనం. దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమును అని రాయబడింది. ప్రయోజనకరము అని రాయబడింది. ఏమండి, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరము. దేవుడికి స్తోత్రం. ఏమండి, ప్రయోజనం చేస్తుంది భక్తి. ప్రార్థనకు ప్రయోజనం చేస్తుంది. దేవుడు సన్నిధులను ప్రయోజనకరంగా ఉంటావు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దైవభక్తి. అందుకే హిజ్కియా భక్తుడు అంటాడు, ప్రవక్త అయిన యెషయాతోటి ఎచ్చుగా ప్రార్థన చేయము. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నా జనులైన వాళ్ళతో కూడా చెప్పాను, ప్రార్థన చేయండి. కొంతమంది జడిసి కలవరములోకి వెళ్ళి, కొంతమంది అటు ఇటు పరుగులెత్తి అటు ఇటు తొలగిపోయారు. శేషి ఉన్నది. కొంతమంది అలా ఉంటే ఇంకొంతమంది ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది కొంతమంది ఈ కరోనాకి దాసోహం అయిపోతున్నారు. ఓదార్చుడి దేవుని ప్రజలతో ప్రేమగా మాట్లాడండి అని దేవుడి వాక్యం. యుద్ధకాలము సమాప్తమైంది. సెన్హెరెబు అస్సూర్ రాజు మహా సైన్యముతోటి దేశాలను జయిస్తూ భీకరుడుగా వచ్చాడు. ప్రగల్భాలు పలుకుతున్నాడు, భీకరమైన మాటలు పలుకుతున్నాడు. పిల్లరా, ఏమాత్రము ఎదుటి వాళ్ళని లక్ష్య పెట్టకుండా సులకన భావం చేస్తున్నాడు, సులకన చేస్తున్నాడు. మీ దేవుడెంత, మీరెంత, మీ సైన్యం ఎంత, కావాలంటే ఐగుప్తు దగ్గర నుంచి తెచ్చుకోండి సైన్యమును, కావాలంటే ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నా మీద బెట్టు కట్టండి, నా మీద పందెము గాయండి. ఏ దేశమైనా ఏ దేశ సైన్యమైనా అందరూ కూటమిగా తయారై నా మీదకి దండెత్తి వస్తే వాళ్ళు నా ముందు నిలవగలిగారా? వాళ్ళ దేవతలు, వాళ్ళ దేవుళ్ళు ఏమైనా నన్ను అడ్డగించగలిగారా? యెహోవా దేవుని నమ్ముతున్నానని ఈ హిజ్కియా చేస్తున్న కాలయాపనం ఏమిటి? ఈ హిజ్కియా చెబుతున్న మాటలేంటి? మోసం. ఓ ప్రజలారా, మీరు నా మాట విన్నారనుకోండి. ఓ ప్రజలారా, ఇప్పుడు కరోనా అంటది ఎప్పుడైనా చచ్చేదిలే. ఈ కరోనా అంటది ఎప్పుడైనా చచ్చేదిలే. దేవుడు ఎందుకు? దేవుని ప్రార్థన ఎందుకు? ఎప్పుడైనా చచ్చేదిలే. ఆ చచ్చేదేదో ఇప్పుడే చస్తామేమోలే. ఎప్పుడైనా చచ్చేదేగా. ఏమండి, మూఢంగా పలికే మాట ఏందో తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం అయితే ఒక వ్యక్తి పాపంలో ఉంటే పశ్చాత్తాపడాల్సింది పోనిచ్చి, ఒక వ్యక్తి దేవుని ఆశ్రయించాల్సింది పోనిచ్చి, దేవుని ఆదరణ, దేవుని యొక్క ఓదార్పును పొందాల్సింది పోనిచ్చి, దేవుని ఆశ్రయించి సింహు పిల్లలు లేమి గలవై ఆకలి కొరినను యెహోవాను ఆశ్రయించే వారికి, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం చెబుతుంటే, దేవుని యందు భయభక్తులు పుట్టించుకోవటానికి హృదయంలో ఉన్న కాఠిన్యము, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఏం మాట్లాడుతున్నారు ప్రపంచ ప్రజలు? ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారు లోకంలో ఉన్న జనులు? ఎప్పుడైనా చచ్చేదేలే, ఆ కరోనా వచ్చి చచ్చిపోతామని ఎవరో అంటున్నారు. ఆ కరోనా అన్నా రాకపోయినా నాకు ఏమొచ్చింది నీకు? ఏమండి, ఆ కరోనా అయినా రాకపోయినా నాకు ఏమొచ్చింది నీకు? ఈ మరణ మూలుగు నిన్ను ఆకర్షిస్తుంది. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుని బిడ్డ, లోకాన్ని నువ్వు ఆశించడం వల్లనే లోకము ఒక పరిమితి కాలానికే అది నియమితమైంది. మనిషి ఆయుస్సు పరిమితితే. దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చిన జీవితం, ఈ సృష్టి దేవుడు చేసింది. ఈ సృష్టిలో నువ్వు సంకల్పించబడ్డావు దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో. నువ్వు దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. నేను మళ్ళీ ఒక పాట రాశాను. నేను ఒక పాట, భయము లేదులే యుద్ధము చేసేదను, భయము లేదులే యుద్ధము చేసేదను, ముందుకు సాగేదను, విశ్వాసంతో
విజయశీలుడు యేసయ్య నాకు తోడై ఉండగా అనే పాట రాశారు. దేవుడు బిడ్డలారా, బైబిల్ ఏదిలే యుద్ధము చేసేదను, విజయశీలుడు యేసయ్య నాకు తోడై ఉండగా ముందుకు సాగేదను విశ్వాసయాత్రలో విశ్వాసంతో. దేవుడు స్తోత్రం కలుగును గాక అనే పాట రాశారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. భయము లేదులే, యుద్ధము చేస్తా. పోయిన ఆదివారం ఈ షూట్ చేయలేదు కానీ ఆ వాక్యం, నశించుటకు ఎనుగుదీసే వాళ్ళము కాదు కానీ ఆత్మలు రక్షించుకున్నటకు విశ్వాసం గల వాళ్ళం. వెనక్కి తిరిగి మళ్ళా ఈ ఎర్ర సముద్రాన్ని చూసి, ఈ ఫరో సైన్యాన్ని చూసి వెనక్కి తిరిగి మళ్ళా ఐగుప్తుకి వెళతారేమో అనుకున్నాడు దేవుడు. అనుకొని వాళ్ళని ఎర్ర సముద్రం అరణ్య మార్గముగా 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు విశ్వాసంగా జీవించాలి అనేది దేవుని యొక్క ఆలోచన. విశ్వాసంగా ఉన్నావా దేవుని బిడ్డ? నమ్మాలా వద్దా దేవుని? నమ్ముకోవాలా వద్దా దేవుని? దేవుడు ఉన్నాడా లేడా? మరి ఉంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఈ సందిగ్ధాలతో కూడిన మా యాకులో చాలామందిలో ఉంది. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు ఉన్నాడా? ఏమైనా చేస్తాడా? ఏమైనా చేస్తున్నాడా? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నమ్మాలనా నమ్మొద్దా అనే విషయాలు. దేవుడి బిడ్డలారా, భక్తి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా, ఇప్పుడు జీవ విషయంలో దైవభక్తి, ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడింది. వాగ్దానంతో కూడింది. వాగ్దానం అంటే ప్రమాణం పిల్లరా, నిబంధన. గమనించండి దేవుడు బిడ్డలారా, వాగ్దానము ఏమండి? వాగ్దానంతో కూడింది, ప్రయోజనకరము. నువ్వు ప్రార్థన చేసుకోవటం అనేది ప్రయోజనము. ప్రార్థన ఎంతమంది చేసుకుంటారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన ఎడవద్దండి. కొంతమందికి భయపడి ప్రార్థన రాదు, దిగులు పడితే ప్రార్థన రాదు, ఆలోచనలు కలిగితే ప్రార్థన రాదు, విశ్వాసం ఉండదు, ఎగిరిపోయింది. ప్రార్థన ఇంకా వదిలేస్తారు. ఏమండి? వదిలేస్తారు, ప్రార్థన వదిలేస్తారు, విశ్వాసం వెళ్ళిపోయింది. మామూలుగా ఉన్నప్పుడు ఎంత ఆర్భాటంతో యేసయ్య గొప్పవాడు, మా యేసుక్రీస్తు గొప్పవాడు, చనిపోయి తిరిగి లేచిన వాడు, మా యేసయ్య పరిశుద్ధుడు, మా యేసయ్య సృష్టికర్త, మా యేసయ్య అద్భుతాలు గొప్ప కార్యాలు చేసేవాడని ఇట్లా మనం చెప్పుకుంటాం. సాక్ష్యాలు కూడా చెప్తుంటుంటాం పిల్లరా. కానీ ఇదిగో సెన్హెరెబ్ లాంటి వాళ్ళు సైన్యముతో వచ్చి ఏ దేశమైనా, ఏ దేశపు రాజు అయినా, ఏ సైన్యమైనా, ఏ దేవత అయినా, దేవుళ్ళైనా నా ప్రయత్నాన్ని ఎదుర్కొన్నారా అంటే దాసోహమే. ఇంక దాసోహమే. నువ్వు లోపడాల్సిందే, సరెండర్ అయిపోవాల్సిందే. కానీ హిజ్కియా దైవభక్తి చేసిన వాడు, దేవుడు ఆశీర్వాదాన్ని అనుభవించిన వాడు, దేవుని మార్గాన్ని ఎరిగిన వాడు, ఏమండి, దేవునితో సహవాసం కలిగిన వాడు ఏం చేశాడు తెలుసా? కలవరానికి, భయానికి సోటీయకుండా, ఏమండి, ఎదుటున్న ఆ సమస్య జటిలంగా తీసుకోకుండా ఏం చేశాడు? మౌనంగా దేవుని నమ్ముతున్నాను అని అన్నాడు. అందరూ చెప్పండి, దేవుని నమ్ముతున్నానని చెప్పండి. యేసయ్య నమ్ముతున్నానని చెప్పండి. యేసయ్య నమ్మిన వాళ్ళమని చెప్పండి వేరే వాళ్ళతోటి. యేసయ్య నమ్ముకోమని చెప్పండి కొత్త వాళ్ళతోటి. జీసస్ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతారు. దేవుడు సన్నిధి దిగి వస్తాడు. దేవుని ఆత్మ శక్తి, God's power.
Because the Holy Spirit anointing, the Holy Ghost, the Holy Ghost, the Holy Spirit anointing. సంగమా, అప్ పైకిలే. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామం ప్రకటించబడును గాక, దేవుని నామం ప్రకటించబడును గాక. దేవుడు నాకు ఒకసారి చెప్పినాడు, అయ్యా ఈ కరోనా పరిస్థితులు, ఈ గందరగోళాలు అంత్యదినాల్లో వస్తాయని మీరు చెప్పారు. మాకైనా ఇంకా మా హృదయాల్లో జవాబు, మా హృదయాల్లో ఇంకా క్వశ్చను ఏర్పడుతుందయ్యా. ఒకసారి చెప్పయ్యా అసలు ఈ అంత్యదినాల్లో అపాయాలు రావడానికి కారణం ఏందయ్యా? అంత్యదినాల్లో అపాయాలు వస్తే అపాయాలు ఎందుకు వస్తున్నాయా అంటే, అపాయాలు వస్తాయి. అపాయం ఎందుకు వస్తుందంటే, కీడు ఎందుకు వస్తుందంటే వాళ్ళు చేసిన దోషకృత్యాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అయితే దోషకృత్యాలు వచ్చినప్పుడు, ఒక మనిషి తప్పు చేసినప్పుడు పీడ ఎరగడైపోయింది. ఒక్కసారి అట్లా శిక్ష వేసేస్తే, అట్లా చంపేస్తే పోయిద్ది. మరి ఎందుకయ్యా ఇదంతా ఎందుకయ్యా ఈ సాగు అమ్మ ఏమంటారు దాన్ని గుంజులాటలాగా ఎందయ్యా అని మనం సంభాషిస్తే దేవుడితోటి ఆయన జవాబు ఏం తెలుసా? నా నామం ప్రకటించబడాలి, పరలోకమందు నా చిత్తము నెరవేర్చబడుచున్నట్టుగా భూమి మీద నా చిత్తము నెరవేరును గాక, దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ భూలోక రాజ్యాలు దేవుని రాజ్యముగా మార్చబడును గాక. ఇది దేవుని వర్తమానం. ఏమంటే అంత్యదినాలు, రాకడ దినాల దగ్గరికి వచ్చినాయి, అపాయాలు వస్తాయని బైబిల్ రాయబడింది. సంఘానికి ఇది రక్షణ దినము, సంఘానికి ఇది కృపకాలము, మొర ఆలకించే దినము, ప్రార్థన ఆలకించే దినము. ఇది మంచి సమయం. ఇది సంగమా, ఒక పక్క అపాయం అయితే ఒక పక్క నా కృప, ఒక పక్క జవాబు కూడా ఉంది. లేదనుకో కాకండి, దేవుణ్ణి తక్కువగా భావించుకు కాకండి, దేవుని దురస్తుగా భావించుకు కాకండి, దేవుడు లేడనుకో కాకండి, దేవుడు లేడేమో అనుకోకండి. ఆత్మస్వరూపి ఆయన, సర్వశక్తిమంతుడు దేవుడు. సన్హరేపు ప్రగల్భాలు పలికాడు. ఆయన భక్తుడు కాబట్టి, దేవుడు మార్గం వెరిగిన వాడు, దేవుడితో సహవాసం కలిగిన వాడు, పిరిగితనం గల ఆత్మీయులేదు కాబట్టి ధైర్యంగా అక్కడే ఉన్నాడు. భక్తుడని ప్రవక్త యెషయాతో చెప్పాడు, ఎచ్చుగా ప్రార్థన చేయని. అప్పుడు దేవుని ప్రవచనము, దేవుడు ఏం మాట్లాడో తెలుసా? ఇదిగో ఈ సంవత్సరం పండవలసిన పంట యథావిధిగా పండుద్ది, సూచన ఇది. ఇదిగో వచ్చే సంవత్సరము పండవలసిన పంట అది యథావిధిగా పండుద్ది. ఇక 3వ సంవత్సరం చూడు, అది పండవలసిన పంట దాని కాలమును దాని క్రమంలో దాని కాలమును అది పండుద్ది. అంటే దీని అర్థం ఏంటి? ఆయన ఏదో నిర్ణయం చేశాడు. ఆయన ఏదో ఒక బలవంతుడిగా తాను గొప్ప చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని నేను గడిస్తానని చెప్పేసి అంటున్నాడు. లేదు, ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నామని నేను నియమం ప్రకారము నీతిని న్యాయమును కలిగి ప్రకటిస్తాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీతిని న్యాయమును ప్రేమించువాడు ఆయన, నీతిని న్యాయమును ఆయన ప్రచురము చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి చేసేవాడు కాబట్టి ధైర్యం ఉంది, దేవుడితో సహవాసం కలిగిన వాడు కాబట్టి నిశ్చితగా శ్వాసంగా నిలబడి హెచ్చుగా ప్రార్థన చేయమన్నాడు ఆయన. వెంటనే దేవుని ఆత్మ ప్రవచనం యథావిధిగా జరుగుతాయి కదా. అట్టనే నీ రక్షణ కార్యము కూడా నీకు శుభం కలుగునుగాక. అందరూ చెప్పండి. మూడో అధ్యాయంలో యెషయా కీర్తన గ్రంథంలో ఏముంటుంది? యెహోవాయే రక్షించువాడని. చూడండి బైబిల్, యెహోవాయే రక్షకుడు, యెహోవాయే రక్షించువాడు, యెహోవా
తన ప్రజలకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్. 3వ కీర్తన చూడండి, మీ బైబిల్ తీసి, మన బైబిల్ తీసుకుందాం చూడండి. ముగించుకున్నాడు పిల్లలు. తీసారమ్మా, ఎవరైనా చదువుతారా? 3వ కీర్తన, రక్షణ యెహోవాది అని ఉంటుంది చూడండి. రక్షణ యెహోవాది. ఏమండి, రక్షిస్తాడా లేకపోతే రక్షించకుండా ఉంటాడా దేవుడు? చెప్పండి చెప్పండి, ఏమండి చెప్పండి, సంగబిడ్డలారా చెప్పండి. దేవుడు రక్షిస్తాడా రక్షించడా? సన్హెరేబు ప్రగల్భాలు అనసబడ్డాయా లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతి గాయించినయా? నో పాపులర్, లేదండి, అనసబడ్డాయి. ఏమండి, సన్హెరేబుది మానవ బలం, హిజ్కియాది ఎవరు చెప్పండి? దేవుని బలం అనండి అందరూ. దేవుని బలము, దేవుని బలము. ఏమండి, ఏరే రాజ్యముల రాజులు, వాళ్ళ సైన్యములు, ఏమండి, మానవ బలాలు అవన్నీ. కానీ హిజ్కియా పక్షంగా ఉన్నవాడు ఎవరు చెప్పండి? యెహోవా. యెహోవా నిస్సి. ఆమేన్. జయమిచ్చేవాడు ఆయన. కష్టం వచ్చినప్పుడు అయ్యో ఇంత బాధ, ఇంత కష్టమా అమ్మా, ఇంత దరిద్రమా అమ్మా, ఇంత నిస్సాయి, ఇదిగో ఇంత కుంటుతనమా, ఇంత జబ్బా, ఇంత దరిద్రమా అమ్మ, ఇంత లేనితనమా, ఇంత సమస్య, వద్దు, నా పాటికి నేను వెళ్ళిపోతాలే, నా పాటికి నేను ఉంటాలే. ఏమండి, ఎనుదిరిగేవాడు కాదు మన దేవుడు. నీ దేవుడిని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడండి. ఆయన ఈ కాలంలో కూడా నీ దేవుణ్ణి ఏమన్నాడు తెలుసా? దావీదుకు దేవుడునగు యెహోవా. ఆమేన్. దావీదు అప్పుడు చనిపోయి ఆయన కాలం చేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు హిజ్కియా అంటున్నాడు, దావీదుకు దేవుడునగు యెహోవా, నా నామమును బట్టి, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను బట్టి ఈ పట్టణము నేను కాపాడుతాను, ఈ నగరము నేను కాపాడుతాను, ఈ దేశము నేను కాపాడుతాను. ఈ దేశంలో, ఈ పట్టణంలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడి రాజ్య సంబంధిగా, దేవుని సంఘముగా నువ్వు ఉన్నావు కాబట్టి, నిశ్చయముగా ప్రమాణపూర్వకముగా వాగ్దానముతో దేవుని కాపుదల నీకు ఉన్నది. నో డౌట్ ఉన్నది నీకు. ఎవరు చెప్పారు నీకు లేదని? ఎవరు అనుకుంటున్నారు దేవుడు చేయలేని వాడని, చేయడని, ఈ సమయంలో పట్టించుకోడని? దైవజనులు చనిపోయారు కదా, విశ్వాసులు చనిపోతున్నారు కదా, లోకంలో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు కదా. ఏమండి, మనుషులు చనిపోయినంత మాత్రమే దైవజనుల మనసులే, విశ్వాసుల మనసులే, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు మనుషులే. వాళ్ళు చనిపోయినంత మాత్రం దేవుడు లేడా? ఏమండి, దైవజనులు దేవుని నమ్మిన వాళ్ళు చనిపోతే దేవుడు కాడా? బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుంది? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. కొంతమంది ఎర్రిగా పోతారు. ఏమండి, ఇప్పుడు మనం ఏమంటాం? ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినమే మేలు. అయితే క్రైస్తవులమైన మనం ఏమనుకోవాలి? దేవుని సంఘపిట్లమైన మనం ఏమనుకోవాలి? చనిపోవాలనుకోవాలన్నా బ్రతకాలనుకోవాలి? మీరు చెప్పండి. చచ్చిపోతే మంచిదా లేదా బతుకుంటే మంచిదా? చెప్పండి, మీరు చెప్పండి. మరణదినమే మేలు అన్నాం కదా, మరి చనిపోతే మంచిదా లేకపోతే బతుకుంటే మంచిదా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఏమా, బతుకుంటేనే మంచిది. ఎస్, ఆశను కోల్పోవద్దు, జీవించాలి మనం. మరణదినం మేలైన అని మనకి ఊరటించే మాటలు దేవుని యొక్క
ప్రణాళికలో దేవుని యొక్క మార్గము మనకు చేస్తున్నప్పటికీ మనం బ్రతికి ఉండాలి. ఎందుకో తెలుసా? చెబుతారు ఎవరన్నా? ఎందుకు మనం బ్రతికి ఉండాలి చెప్పండి, చెప్పండి. ఎందుకు బ్రతికి ఉండాలి మనం? అమ్మా ఎందుకు బ్రతికి ఉండాలి చెప్పండి? మా భార్య కోసం, మా బిడ్డల కోసం, ఇంకా కొన్ని నేను అనుభవించాల్సినవి ఉన్నాయి. ఒకే ఒక జీవితం కదా భూలోకంలో, దానికోసం కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అది కాదండి. అసలు కారణం ఏం తెలుసా? ఈ సృష్టికి మూలము, నిన్ను సృష్టించడానికి దానికి దేవునికి కారణం ఏం తెలుసా? దేవునికి మహిమ. బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదో కానీ బైబిల్ని అనుసరించే వాళ్ళకి, దేవుని సంఘానికి వచ్చే వాళ్ళకి, దేవుడు బిడ్డలైన వాళ్ళకి సత్యము దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమేన్. కనుక మనం బతికుండాలి. బతికుండి ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. చెప్పండి, బతికుండి ఏం చేయాలి చెప్పండి? చెప్పట్లా మీరు? చెప్పండి. అయ్యా నువ్వు నేనేం చెప్పాలి తెలుసా ఈ సమయంలో? ప్రభువా నేను బతికుండాలయ్యా, ఇంకా చచ్చిపోకూడదు తొందరగా. ఈ కరోనా నాకు రాకూడదు. ఈ కరోనా ఎఫెక్ట్లు వచ్చి లక్షలు కోల్పోకూడదు. మనుషులు అయ్యా కొంతమంది వ్యక్తులు కోల్పోకూడదు అయ్యా మేము అని చెప్పి ఏం చేయాలి తెలుసా? సేవ చేయాలయ్యా. సేవకులు ఉండాలి, దేవుడి బిడ్డలు ఉండాలయ్యా. కృప కలిగిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దైవజనులు, వరాలు కలిగిన వాళ్ళు, అభిషేకం కలిగిన వాళ్ళు, సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఉండాలయ్యా. చనిపోతే మళ్ళీ అనుకోకూడదు. చచ్చిపోయిన దానికి, అయ్యా ఈ లోకాన్ని దేవుడి బిడ్డలు ఇడిచిన దానికి చింతిస్తూ మూలుగుతుండకూడదు. బైబిల్ ఏం తెలుసు తెలుసా? ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావేంటి? నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నావేంటి? దాన్ని వదిలిపెట్టేసి ముందుకు సాగిపో. సమయాలు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎడవగాకు, ముందుకు సాగిపో. నా ప్రణాళిక ఒకటి ఉంది, మంచి ప్రణాళిక. వ్యక్తులు ఉన్నారు నా కోసం అని దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రం. మనం దేవుడి కొరకు ముందుము కాక, ఒక ప్రణాళిక మన కోసం ఉన్నది. కొంతమంది మనం కోల్పోతున్నాం, కొంతమంది కోల్పోయాం, ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. డబ్బును కోల్పోతున్నారు చాలామంది కదా, ఆస్తులు కోల్పోతున్నారు. మీరు చెప్పండి, జీవితాలు, వ్యక్తుల్ని కోల్పోతున్నారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? కోల్పోయే వాళ్ళ గురించి మనం ఎలాంటి జవాబుతనం కలిగి ఉండాలి? ఉన్న వాళ్ళం మనం ఎలాంటి జవాబుతనం కలిగి ఉండాలి? ఇది మన అవగాహనలో ఉండాలి, అనుభవంలో ఉండాలి. అప్పుడు మన విశ్వాసము, దాని సామర్థ్యము ఫైర్ అవుతుంది. ఫైర్. నా సేవకులు, నా బిడ్డలు అగ్ని జ్వాలల్లాగా ఉండాలి, అగ్ని జ్వాలల్లాగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సంఘము ఉజ్జీవంగా ఉండాలి. తెలుసా, ఇప్పుడు కూడా బాప్తిసాలు ఇవ్వండి పాస్టర్ గారు అంటున్నారు నాతోటి. కొత్త వాళ్ళు చర్చికి వస్తున్నారు, మన చర్చికి ఈ కరోనా కాలంలో. ఇంకా నూతన ప్రణాళికలు వేస్తున్నాం. మందిరం కొన్ని వారాలుగా మనం ఆపేసినాం, దేవుడి బిడ్డలారా, ఆపేసాం ఆరాధనలు. అయితే ఏది ఆగట్లేదు తెలుసా మీకు? ఈ కరోనా కంటే, ఈ కరోనా బీభత్సవానికంటే, ఈ కరోనా కలుగు చేసే ఎఫెక్ట్ కంటే, ఈ కరోనా కలుగు చేసే భయానకమైన పరిస్థితుల కంటే మన దేవుడు శక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన కార్యములు చేయగలిగిన వాడు. ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము, ఆయన యొక్క ఉద్దేశములు ఎంతో ఉన్నతమైన మన పట్ల. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును కాక. నమ్ముతున్నారా దేవుడు బిడ్డలారా? నమ్ముతున్నారా? బాప్తీసాన్ని సిద్ధపరచండి, మా సువార్త ప్రకటించండి. ఇప్పుడు కూడా సువార్త ఆగిపోవటానికి వీల్లేదు. అయ్యా ఒక కెమెరా కావాలయ్యా, అయ్యా ఒక ఏందమ్మా మనం నడుపుకోవాలనుకుంది, ఇదిగో ఏమంటారు దాన్ని, లైవ్ ఇచ్చేటట్లుగా దానికి కావాల్సిన సామగ్రిలు కావాలయ్యా అని ఆ కరోనా కాలంలో పోయినసారి మొదటి తపా వచ్చినప్పుడు అడిగితే దేవుడు ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, మీరు నమ్మండి.
దేవుడు ఇచ్చినప్పుడు మీ అందరికి కూడా చెప్పాను. నేను ఏమని చెప్పా? నాకు ఇల్లు కట్టుకోమని ఇస్తే కెమెరా కొంటున్నాను, దేవుడు దానికి నాకు మరి ఇల్లు నాకు దేవుడు ఇస్తాడని. ఇల్లు ఇచ్చాడు దేవుడు పెట్టారు పరిసరాలు, మీరు నమ్మండి. మాకు అక్కడ ఇల్లు లోటుగా ఉంది, కొరతగా ఉంది అంటే ఆ ఇల్లు ఇచ్చాడు దేవుడు పెట్టారా. ఆ రోజు చెప్పిన మాట నెరవేరింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇలా ముందుకు సాగిపోతుంటే దేవుడు తన మహిమను ఎల్లడి చేస్తూనే ఉన్నాడు. గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు చేస్తాడు ఇప్పుడు కూడా. ఈ కరోనా ఏమాత్రం ఆటంకం కాదు, అడ్డుగోడ కాకూడదు మనకి. ఏమండి, నీ సామర్థ్యాన్ని వదలొద్దు. ఏంది పాస్టర్ గారు మన సామర్థ్యము? లోకాన్ని జయించిన విజయము విశ్వాసమే, ద స్పిరిట్. ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య వచ్చి ఏమన్నాడు? ఇదిగో ఒక ఆత్మను పెడుతున్నాను నేను, ముగిస్తున్నాను నేను. ఇక ఏమన్నాడు? ఒక ఆత్మను పెడుతున్నాను నేను. ఎవరిలో పెడతాడంట? సెన్హెరెబ్బులు పెడుతున్నా. వాళ్ళ కొడుకులే శత్రువులై తనను చంపేశారు దేవుడు బిడ్డలారా. ఒక దుర్వార్తని విన్నాడు వెంటనే, అమ్మా ఒక సమాచారం విన్నాడు వెంటనే ఏం చేశాడు? అయ్యా ఇదిగో నువ్వు ఏడిద్దానికి వచ్చావు కదా, ఇక్కడ ఇద్దానికి వచ్చావు కదా, నీ దేశం మీదకి ఎవరో వచ్చారా అని చెప్పంగానే వెనక తిరిగాడు మనోడు. అంతే, తోక పీకి వెనక్కి వెళ్ళిపోయాడు. తోక పీకి వెనక్కి పోయేటప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ రాజ్యమైనా, ఏ రాజైనా ఎవరైనా నిద్రించారా, మళ్ళా వస్తా, వాళ్ళని జయించుకుని వస్తా. ఏడరాను వచ్చింది మానవుడు చేసే ప్రగల్భాలు ఎట్లే ఉంటాయి. దేవుడు లేడనేవాడు. కొద్ది కాలమేరా నీ బలము, కొద్ది కాలమేరా నీ హంగు, కొద్ది కాలమేరా నీ దండు, కొద్ది కాలమేరా నీ యొక్క ప్రయత్నం. దేవుడు లేడని యేసు లేడని, యేసు దేవుడు కాడని ఏమండ దేవుడు స్తోత్రం కలుగును గాక. బైబిల్ కాదనుకుంటే, లేదా దేవుడు కాదనుకుంటే వాళ్ళ హంగులు, వాళ్ళ ఆరబాటాలు, వాళ్ళ దండులు, వాళ్ళ ప్రగల్భాలు, వాళ్ళ యొక్క వాదన నిలవదు. క్రిస్టియానిటీ క్రైస్తవ్యం పుట్టిన దగ్గర నుంచి దేవుని నామం మహిమపరచబడుతూనే ఉంది. క్రైస్తవ సంఘం ఉద్భవించినప్పటి నుంచి ముందుకు సాగిపోతూనే ఉంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని పెను తుఫానులు వచ్చినా, వ్యక్తులు రాజ్యాలు, మనుషుల యొక్క వాదనలు, వ్యతిరేకతలు, తిరుగుబాటుతనాలు ఎన్నెన్ని వచ్చినా, ఈ బైబిల్ని కాల్చేసినా, ఈ బైబిల్ని ఎవరు చదవద్దన్నా, ఎవరు ఈ బైబిల్ విశ్వాసం కలిగి ఉండొద్దన్నా, ఎవరు చర్చికి వెళ్ళొద్దన్నా, ఎవరు యేసు ప్రభువుని నమ్ముకోవద్దన్నా, ఈ స్పిరిచువల్ విప్లవం అనేది యేసు నామములో ప్రారంభమైంది. ఆగటం లేదు. ఎందుకు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆమేన్. ఈ గ్రంథము సత్య గ్రంథము. దీన్ని అనసటం ఎవరి వల్ల కాదు, ప్రకృతి విపత్తుల వల్ల కాదు, నరుల యొక్క ప్రయత్నాల వల్ల కాదు, దుష్ట ప్రయత్నాల వల్ల కాదు. పాడదామా? ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగై పోయలే, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగై పోయలే, కృపా నిత్యముండును. విశ్వాసము ప్రయోగించవచ్చు దేవుడు బిడ్డ. దేవుడు నీకు పరలోక సంబంధమైన విశ్వాసము నీ ఆత్మలో ఇచ్చాడు. దేవుని వాక్యంలో నుంచి నీకు అనుగ్రహించబడింది. దట్ ఇస్ ద గిఫ్ట్. ఆమేన్. విశ్వాసం దైవికమైంది.
విశ్వాసం నీకు ఇచ్చాడు దేవుడు. ఆ విశ్వాసాన్ని ఇప్పుడు నువ్వు ప్రయోగించవచ్చు. నీ ఎదుటున్న కొండ అమ్మా తాడువే, ఇప్పుడు ఏంది ఇప్పుడు మూడోది వస్తుందంట కదా కదా అందరు చెప్తున్నారు ఇప్పుడు. దేవుడు స్తోత్రం చెప్తున్నారు. నిపుణులు అమ్మా నిపుణులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ వచ్చేసింది, తాడువే వచ్చేసింది. నజరేయుడైన యేసునామమున సంహరేపు ప్రగాల పాలన దేవుడు అనిసిన దేవుడు, ఈ ప్రపంచాన్ని ఎడతానని అనుకుంటున్న వాని యొక్క ప్రగల్భాలను అనిచిన దేవుడు ఆ కొండలాగా మన ముందున్న సమస్య నజరేయుడైన యేసునామమున తొలగిపోవునుగాక. భారతదేశంలో ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, మన సంఘంలో ఉన్న బిడ్డలు, అన్ని సంఘాల్లో ఉన్న క్రైస్తవ సంఘాల్లో ఉన్న బిడ్డలు, సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలు ఈ తాడువే పిల్లరా కనండి. ఈ మూడోసారి వస్తుంది చూడండి కరోనా, దాన్ని ఎదుర్కోగలిగే కృప విడుదలగునుగాక. దేవుని శక్తి రిలీజ్ అగునుగాక. ఒకసారి మొట్టమొదటిసారి కరోనా వచ్చినప్పుడు అమెరికాలో చాలా బీభత్సం సృష్టిస్తుంది అది. అప్పుడు పరమజ్యోతి మొట్టమొదటిసారి ఆరాధన మానవేసినప్పుడు పరమజ్యోతి తన బిడ్డలతోటి ఇక్కడికి వస్తే ఆ రోజు ఆరాధన లేదమ్మా అని చెప్పేసానంటే అప్పుడు ఇక్కడనే ఆ అమ్మ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే నేను ఇక్కడ తలుపు దగ్గర ఉండి ప్రార్థన చేసుకున్న కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే హృదయం అంతా భారంతో ఎప్పుడైనా తలుపులు మూతపడ్డాయ్యా, ఎప్పుడైనా దేవుడి బిడ్డలు నీ సన్నిధిని వెనకేశారయ్యా, ఒక పూట అన్నం తినకుండా ఉంటారు కానీ నిద్ర అయినా మానేస్తారు కానీ ఇంకేదైనా మానేస్తారు కానీ మిమ్మల్ని మానేరు కదా, మిమ్మల్ని ఎరిగిన వారు, మిమ్మల్ని రుచి చూసిన వారు అయ్యా మీ ఆత్మ కలిగిన వాళ్ళు అని మీ రాజ్యం కొరకు సిద్ధపడుతున్న మీ బిడ్డలు నిన్ను వెనకేరు కదయ్యా అని ప్రార్థన చేస్తుంటే అమ్మా అప్పుడు అమెరికా దేశం నా ముందు కళ్ళ ముందు కనపడుతుంటే అన్ని శవాలు గుట్టలుగా పడి ఉంటే అయ్యా నీ కరుణ, నీ కృప, నీ కటాక్షం కావాలి తండ్రి అని ప్రభువును వేడుకుంటుంటే అప్పుడు అక్కడ ఏం కనపడుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం. దేవుని బిడ్డలారా, జీసస్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం. ఆ పరిస్థితి ఏ విధంగా మంచిగా అయింది నాయన. అమెరికా దేశం ప్రపంచానికి తలలాగా ఉన్నదే. అయ్యా నువ్వు రాజులకు రాజు అయితే అతను ఒక రాజుగా ఉన్నాడే, అతను ఇదిగో నా చేతిని నీకు ఇస్తానంటాడే, ఏ దేశం అయిపోయిన తిరిగైనా ఇదిగో మేము అండగా ఉంటామని అంటాడే. ఇప్పుడు అతను బలహీనుడిగా ఉన్నాడయ్యా అని నేను ప్రార్థన చేస్తుంటే దేవునికి ఏమని చూపించాడు తెలుసా దేవుడు? పిల్లరా, పరిశుద్ధాత్మ సంచారం. పరిశుద్ధాత్మ ఎహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయములో శవాల లోయలో పిల్లరా ప్రవశించు కుమారుడా. అయ్యా ఏందయ్యా ఈ పరిస్థితి, ఏందయ్యా ఈ బీభత్సం, ఏందయ్యా ఈ నరుల యొక్క దీనస్థితి, ఏంటయ్యా ఏందయ్యా అంటే ఏమన్నాడు ఎహెజ్కేలు తోటి? ఏమో అయ్యా బతుకుతారయ్యా వీళ్ళు, మళ్ళా వీళ్ళు జీవిస్తారయ్యా అంటే ఏమన్నాడు దేవుడు? కుమారుడా ఎహెజ్కేల్ నా సేవకుడా ప్రవశించు. ఏందయ్యా అని దేవుణ్ణి అడిగితే ఈరోజు మనకి జవాబు కూడా ఇదే. నా నామం ధరించిన నా బిడ్డలారా, నా ఆత్మను పొందుకున్న నా సేవకులారా, ఏం చేయాలి ఇప్పుడు? నేను నా తండ్రి కుడి పార్శ్వం కూర్చొని ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ఈ భూలోకంలో నా నామం పరిశుద్ధపరచబడినట్లుగా, నా నామం ప్రకటించబడినట్లుగా, కృప కలుగునట్లుగా, సమాధానము కలుగునట్లుగా, మీరు నా ఆత్మ దిగి వచ్చినట్లుగా అంత దినములలో నా పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తానని చెప్పాను కదా. ఇదిగో
మీరు ప్రార్థించండి. నా వాగ్దానాలు ఉన్నాయి మీ కొరకు. అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను మరిస్తా. హిజ్కియాకి వెంటనే దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఆదరణకరంగా, ఓదార్పుగా, ప్రేమగా మాట్లాడిన మాట తెలుసా? సమాప్తం. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఇక పోరాటం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రభసపడాల్సిన అవసరం లేదు. నా సేవకుడా, నా బిడ్డలారా, ఇదిగో నేను నీకు చెప్తున్నా కదా, పరిపాటిగా నా సంకల్పాలు నెరవేరుతాయని. ఇదిగో మీ పట్ల నా సంకల్పం కూడా నెరవేరుస్తా. ఏదో తెలుసా? నా ఆత్మని సన్హెరేబులో పెడతా. అంతే, ఒక్క దెబ్బకి విఫలమైపోతాడు. గ్రంథాన్ని మీరు చూడండి, వాక్యాన్ని మీరు పరిశీలించండి. ఏముంది నాయన? విఫలమయ్యాడా చెప్పండి? ఎవరినైనా తెలుసుకోమను, సైన్యమును ఎవరినైనా కూటముగా సమకూర్చుకోమను. ఏ దేవత అయినా వాళ్ళ దేవుళ్ళైనా నా మా బలాధిక్యతను ఎదుర్కొన్నారా? లేదే. ఈ దేవుని పేరు, యెహోవా దేవుడి పేరు చెప్పి ప్రజలారా మిమ్మల్ని మోసం చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడు. ఇదిగో ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా మాట మీరు విన్నారనుకోండి, మీ రాజుగారి మాట వినకుండా మీరు మీ ద్రాక్ష పండ్లు మీరే తింటారు, మీ పొలాలు మీరే అనుభవిస్తారు, మీ ఇండ్లు మీకే ఉంటాయి, మీ ఆస్తులు మీకే ఉంటాయి. నా మాట వినలేదా? మీ ఆస్తులు పోతాయి, మీ పొలాలు పోతాయి, మీ ధనం పోయిద్ది, మీకున్న అన్నదానాలు మొత్తం పోగొట్టుకుంటారు. మిమ్మల్ని అట్లా చేసేస్తా. ఈ కరోనా గాడు కూడా ఏమంటాడు తెలుసా? సైతానుడు, ఈ కరోనా, ఈ సైతాను పిశాచి గాడు కూడా ఏమంటాడు తెలుసా? మీ ఆస్తులు తీసేసుకుంటా, మీ డబ్బు తీసేసుకుంటా, మీ వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటా, మీ అక్కచెల్లెలు, అన్నదమ్ములు, భర్తలు, పిల్లలు, అధికారులు, వాళ్ళు ఎవరైనా నాకు లక్ష్యం లేదు, ఎవరైనా తీసేసుకుంటా. లేదా యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం, యేసు నామములో నీ మీదకి వస్తున్నాం, యేసు నామములో ఇప్పుడే ఇదిగో ఆ కొండ తొలగిపోవునుగాక, భారతదేశం సంరక్షించబడునుగాక, ప్రపంచ దేశాలు సంరక్షించబడునుగాక. దేవుని యొక్క వాక్య చిత్తమును బట్టి దేవుని యొక్క దైవజనుని యొక్క హృదయాంతరంగం యొక్క ఈ శోభని దేవుడు ఆలకించునుగాక. ఇక్కడ దైవజనుని యొక్క అంతరంగములో దేవుని కరుణ, దేవుని కృప, దేవుని వాత్సల్యము, దేవుని దయ కొరకు ఘోషిస్తుంది దైవజనుని యొక్క ఆంతరి. దేవుడు ఓదార్చుడి, ప్రేమగా మాట్లాడుడి. అంత కష్టంగా ఉన్నదా? ఇదిగో ఒక్క స్పిరిట్, ఒక్క ఆత్మ ద్వారా నిమ్మలమైపోతుంది. అంతే. దేవుడు మీకు తోడైండునుగాక. దేవుడు వాక్యం నెరవేర్చి ప్రవచనాత్మకంగా ఈ మూడోసారి రాబోయే ఆ కరోనా ఎఫెక్ట్, ఆ కరోనా శోధన, ఆ శోధన పరిస్థితులు అమ్మా ఇదిగో నిమ్మలమై ఉండునుగాక. అయ్యో ఇంతేనా? మరోసారి వచ్చినప్పుడు ఇలా అనుకున్నాం, రెండోసారి వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం, మూడోసారి వస్తే మూడోది ఇంకెట్టుండదో, మూడోది కాదు ఇంకో నాలుగోది కాదు ఇంక ఐదోది ఎన్ని వస్తాయో అనే వాదన కూడా ఉంది. లేదు, ఈ మూడోది ఇంతేనా అని సన్హెరేబు అమ్మా అహము ఏ విధంగా అయితే అనసపడిందో, గర్వము, ఈ సైతాను గర్వం కూడా అనసపడునుగాక. ఇది రక్షణ దినము, ఇది మొర ఆలకించే దినము. దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించునుగాక. ఎస్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మొదటి కరోనా పరిస్థితులు, రెండోసారి వచ్చిన కరోనా పరిస్థితులు దాటుకొని మూడోసారి కరోనా వస్తుందని మరి నిపుణులు చెప్తున్నారు, మరి కొంతమంది అనుకుంటున్నారు, మేము చూస్తున్నాం. మరి దానికి తగ్గట్టుగా మీ వాక్యము, ఆ చిత్తము, ఆ వాక్యములో ఉన్న ఉద్దేశం, మీరు మా పట్ల ఎట్లాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు మరి మాకు తెలియజేశారు. దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, మీ నామాన్ని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా
మీకే సమస్త మహిమ ప్రభా. యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంలోకి వచ్చిన వారందరినీ దీవించి నిండారుగా ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో నెరవేర్చుతండి. ఈ కార్యక్రమంలోకి వచ్చిన వాళ్ళకి ఈ వాక్యం వింటున్న వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి యూట్యూబ్ కార్యక్రమాలలో ప్రభా, మరి వాట్సాప్ ద్వారా మరి సెల్లో కానీ లేకపోతే టీవీలో కానీ చూసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా ప్రభు ఈ వాక్యంలో నుంచి ప్రవచనాత్మకంగా మీ దైవదాసు ద్వారా పలికిన ఈ మాటలు నెరవేర్చు. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ ఏది మీరు మరుగు చేయకుండా మీ దాసులకి మీ సేవకులకి అంతా తెలియజేశారు ప్రభా. ఇప్పుడు కూడా అలాగనే మీరు మాతో ఉన్నారని నమ్ముచు మీ భక్తుల క్షేమం, మీ సేవకుల క్షేమం చూసి నువ్వు ఆనందించే దేవుడు కనుక మీ హస్తాల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, వందనాలు అందరికీ. పిల్లరా, మరి కానుక మీరు తీసుకొచ్చినట్లయితే బయట అక్కడ గేటు దగ్గర ఉన్నది. వెనకున్న వాళ్ళు వెనకనే, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే లెగిసి వెళ్ళండి. ఇప్పుడు ముందు ఉన్న వాళ్ళు, ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళగాకండి, శానిటైజర్ మెయింటైన్ చేసుకోండి. బయట శానిటైజర్ బాటిల్ ఉంది, ఒక పెద్ద బాటిల్, ఇంత 5 లీటర్ల బాటిల్ కొనుక్కొచ్చాం. స్టెల్లా వాళ్ళు కొనుక్కొచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. స్టెల్లాని తన భర్తని కరోనా నుంచి దేవుడు మరి సురక్షితంగా కాపాడి మరి మన మధ్యలో ఉంచినందుకు అందరూ దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలానే మన మధ్యలో జయమ్మ, మన మేస్త్రి శ్రీను వాళ్ళ వైపు ఆమె జయమ్మ మన మధ్యలో ఉంది, మన సంఘ సభ్యురాలు ఆమె. అలానే మన అంకమ్మ వాళ్ళ కుమార్తె, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మరి ఈ కరోనా వచ్చింది అయితే దాని నుంచి దేవుడు విడిపించాడు. ఇలా సజీవు లెక్కలో ఆ బిడ్డలు ఉంచారు. దేవుని నామం స్తుతినందును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. సమృద్ధిగా మామూలు టైంలో ఉన్న ఆశీర్వచనము కంటే నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను మీకు. ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక మాట చెబుతూ ఉంటా. ఏదైనా హాస్పిటల్ చూపించుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పెళ్లి కార్యక్రమం జరగాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఇంకేదన్నా ఏదైనా పొలమో వ్యాపారం ఏదో చేసుకోవాల్సి వచ్చినప్పుడు, కుమారుడు ఏదన్నా తన బాధ్యతలో కుమారుడు తన బాధ్యతలో ముందుకెళ్తున్నప్పుడు ఆ తండ్రి చూసి సాధారణమైన సమయంలో చేసేదానికంటే అప్పుడు ఆ పెట్టుబడికి కావాల్సింది, ఆ పెళ్లి కార్యక్రమానికి కావాల్సింది, లేకపోతే హాస్పిటల్ ఖర్చు కావాల్సింది చూసి తూసి ఇస్తాడు. ఇది సాధారణమైన మాట. బైబిల్ ఏం చెప్తుంటే, మీ తండ్రులు చెడ్డవారయ్యండి మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా అంతకంటే మీ పరలోకపు తండ్రి మీకు ఈవుని ఇవ్వడా అని 7, 11, 10 వచనాల్లో మత్తయి సువార్తలో రాయబడి ఉన్నాయి పిల్లారా. కనుక ఈ సమయంలో ఆశ తూసి మన పరలోకపు తండ్రి మంచి ఈవుల్ని సమృద్ధిగా ఇచ్చువాడై ఉన్నాడు. నమ్ముతున్నారా? 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 ఎస్, నమ్మాలి, ప్రార్థన చేయాలి. మన దేవుడు జవాబిచ్చే దేవుడి, సమస్త మహిమ దేవుడికి. దేవుడు తోడై ఉండును గాక. అతను సెలవు తీసుకుందామండి.